పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్న బ్రహ్మానంద మార్కెట్ జిల్లాలోనే అతిపెద్ద మార్కెట్. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి ఈ మార్కెట్లో హోల్సేల్ గా ఎగుమతులు దిగుమతులు అవుతాయి. అయితే చుట్టుపక్కల గ్రామాల నుండి పండించిన కూరగాయలు రైతులు ఈ మార్కెట్ దళారీ దగ్గర తక్కువ రేటుకు అమ్ముతారు. బయట రీటైల్ గా అమ్ముకునే కూరగాయల రేట్లకు రెక్కలు వచ్చాయని రైతులు వాపోతున్నారు. పండించిన కూరగాయలకు మంచి ధరలను కేటాయించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బ్రహ్మానంద మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ బ్రహ్మానంద మార్కెట్ అంటేనే తాడేపల్లిగూడెంలో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఎక్కడి నుంచే అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో పండిన ప్రతి కూరగాయలు కూడా ఇక్కడ ఈ మార్కెట్కి తేవడం జరుగుతుంది. అలాగే కూరగాయలు ఇక్కడ తీసుకొచ్చిన మార్కెట్లో ఇక్కడ దళారీల ద్వారా అంటే ఇక్కడ వ్యాపారస్తుల ద్వారా రైతులు ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ తీసుకొచ్చిన కూరగాయలు మళ్ళీ బయటికి పర్చేసింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మార్కెట్కి సంబంధించి మార్కెట్లో ఆయన దగ్గర దళారీ దగ్గర మనం ఇప్పుడు ప్రస్తుతం రేట్ల ప్రకారం ఏ విధంగా మార్కెటింగ్ ఎదురుకెళ్తుందంటారు ఇక్కడ కూరగాయలు? ప్రస్తుతం మార్కెట్ బట్టి రైతు వారు సరుకు మార్కెట్ వస్తుంది. కమిషన్ సాగుకారులు 20 కోట్ల 10 కోట్ల కమిషన్ సాగుకారులు ఉంటాయి. ఆ రోజు వచ్చి మార్కెట్ సరుకు ఎక్కువ వస్తే రేట్ డౌన్ ఉంటుంది, సరుకు తక్కువ వస్తే కొంచెం గిరాకీ ఉంటుంది. అలానే బాగా ఎక్కువ రేట్లో ఉండవు, బాగా తక్కువ రేట్లో ఉండవు, మీడియంగా ఉంటుంది. రైతుకి గిట్టుబాటు ధర రావాలంటే కనీసం 10 కిలోలు 300 ఉంటే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. అదే రైతు పంట ఎక్కువ ఉంటే ఆ రేటు డౌన్ అయిపోద్ది. 10 కిలోలు 100 150 అయిపోతే రైతుకి గిట్టుబాటు ధర రాదు. ఆ రకంగా రైతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో కొంతమంది లాభపడ్డ వాళ్ళు కూడా రైతులు ఉన్నారు. ఇంచేతంటే అది జాగ్రత్త రైతుకి ఇంచేతంటే వాతావరణం అనుకరించాలి ఏదైనా సరే. ఒక్కోసారి ఏం చేస్తానంటే పంటలు వచ్చి ఏప్రిల్ నెలలో పంటలు వచ్చి వర్షాలు వచ్చి పంటలు పెట్టినవన్నీ కూడా కొట్టుకుపోతే వాళ్ళ మిరప తోటలో అన్నీ వేసారు, అవన్నీ కూడా దెబ్బ అంటే రైతుకి ఎకరానికి 50,000 70,000 నష్టపోతారు. అదే రైతు మళ్ళీ వేయాలంటే మళ్ళీ పెట్టుబడి ఉండదు. మళ్ళీ వాళ్ళ పొలాల్లో లీజు తీసుకోవాలి, లీజు తీసుకుని లీజులు రోజున చిత్తు బాగా ఎక్కువ. అలా కూలి పనులు కూడా రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, అలా ఎరువులు కూడా ఎక్కువగా ఉన్నాయి. విత్తనాలు కూడా సరైన విత్తనాలు రైతుకి అందుబాటులో వస్తలేదు. అయితే విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కానీ కల్పించుకుని రైతుకి ఏమైనా చేస్తే రైతుకి బాగుంటుంది. అలా మార్కెట్ ఇది కమ్యూనిటీ కోట్లో చేతిలో ఉంటుంది, ఎవరి చేతిలో ఉండదు. వచ్చిన సరుకు డిమాండ్ బట్టి రైతుకి రేటు వస్తుంది. మీకు గిట్టుబాటు ధర అందుతుందా లేదా? గిట్టుబాటు ధర అంటే అవకాశం బట్టి పోద్దండి. అది మామూలుగాను 150 రూపాయల నుంచి అవసరం 180 రూపాయలు, అవసరం అదే 100 రూపాయలు కూడా కొన్న రోజులోనండి. ఎందుకంటే ఒక్కోసారి 500 అమ్మిద్ది, ఒకసారి 600 అమ్మిద్ది, లేకపోతే మొత్తం దిగజారిపోద్దండి. ఒకసారి మార్కెట్ వీక్ అంటే పైనుంచి బయట నుంచి వచ్చిన సరుకుని బట్టి ఆ రకంగా దిగజారిపోద్దండి. అదొకటి అండి. మిర్చి పెట్టామంటే దగ్గర ఎకరానికి ఏమీ లేకపోయినా సరే ఒక 90,000 పెట్టుబడి పెడతామండి. 90,000 పెడుతుంటే అది విత్తనం నాడేమైనా విత్తనం దొరకక దాని గురించి తెగుళ్ళు బారిన పడి దానివల్ల పంట సరిగ్గా వస్తలేదండి. ఇప్పటికి నేను 90,000 పెట్టుబడి పెట్టినట్టే ఒక 70,000 కూడా రాదండి. ఇప్పుడు ఎకరానికి కష్టార్థం కాకుండా ఇంకా మార్కెట్లోనే బాగా పెరుగుతుందా లేకపోతే బయట రేటు మీకు అందుబాటులో ఉంటుందంటారా? అది మాకు ఇప్పుడు మా దగ్గర 300 కొన్నారనుకోండి పచ్చిమిరకాయ 10 కేజీలు అండి. అక్కడ దగ్గర 100 రూపాయలు అమ్ముతున్నారండి బయట. 100 రూపాయలు ఇక్కడ రైతుకి అక్కడ అమ్మేదానికి పొంతం లేదండి అసలు రేట్ అవుతుంది. అసలు అవసరం అయితే ఇక్కడ 100 రూపాయలు కొన్నాను 150 రూపాయలు 200 కూడా అమ్ముతారండి. ఆ రకంగా రైతుకి అవుతాయి కనుక అందులో సగం కూడా పర్సెంటేజ్ రాదండి రైతుకి, రాదండి అసలు రైతు అమ్మే రేటుకి దానికి కూడా సంబంధం లేదండి అసలు. ఇప్పుడు 500 అమ్మనుకోండి 10 కేజీలను అక్కడ దగ్గర లేదంటే 130 140 రూపాయలు అండి. ఇక్కడ ఎంత అంటే 50 రూపాయలు అండి కేజీ. అక్కడ 120 130 రూపాయలు అమ్ముతారండి. ఆ రకంగా బయటికి దానికి రైతుకి పొంతం లేదండి అసలు. ఇదంతా రైతుకి వద్దాం అనుకుంటారు, అసలు రైతుకి అంత కూడా రాదండి. ఇది ఇక్కడ విషయం అయితే బ్రహ్మానంద మార్కెట్లకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు అయితే పండించిన పంటను తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ దళారులు కూడా వాళ్ళు పండించిన పంటను కూడా సకాలంలోనే మంచి రేటు ఇచ్చి తీసుకుంటున్నారు. కాకపోతే బయట హోల్సేల్గా బయట రిటైల్గా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా రేట్లు పెంచినా సరే ఆ రేట్లు బయట పెరుగుతున్నాయి తప్ప మాకు కష్టానికి ప్రతిఫలం కూడా రావట్లేదని చెప్పి ఇక్కడ రైతులు ఒప్పుతున్నారు. అలాగే పండించిన విత్తనాలు అయితే ఏమున్నాయో అవి కూడా సరిగ్గాను వాళ్ళు కూడా నాటిన కూడా 100% కూడా కాకుండా అందులో ఒక 60% విత్తనాలు రావడం, మిగతా 40% పోవడం అనేది జరుగుతుంది. అంటే రైతు చెప్పిన విధానంగా అయితే విత్తనాలు కూడా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి నాణ్యతమైన విత్తనాలు మా ఏరియాకి ఏదైతే సరిపోతాయో ఆ టైపు విత్తనాలు అన్నీ కూడా ఇచ్చి అందులో మెలకువలు ఏమైనా సరుకుంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ రైతు కూడా వాపోతున్నారు. కెమెరామెన్ వర్ధన్తో సతీష్, స్వతంత్ర టీవీ, బ్రహ్మానంద మార్కెట్, తాడేపల్లిగూడెం నుంచి.